నిలిచిపోతే మరికొన్ని కాలక్రమేణా మరుగున పడ్డాయి. క్రీస్తు పూర్వం 336వ సంవత్సరంలో ప్రపంచ రాజ్యాల వెనులో వణుకు పుట్టించిన మహాచక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలించారు. ఆ తర్వాత రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు పొందిన రోమన్ సామ్రాజ్యం ప్రపంచ రాజకీయాలను తన ఉక్కు పిడుపులతో శాసిస్తూ ఇనుపు దండంతో ఏలుతున్న కాలం. యూదులు, రోమీలు అనే రెండు జాతుల మధ్య ఆధిపత్య పోరులు రోమీల ఉక్కు పాదాల కింద బానిసత్వంలో యూదుల జీవితాలు మగ్గిపోతూ ఛిద్రమైపోతుంది. తమ కోసం ఒక విమోచకుడు వస్తాడని, తమను రోమా సామ్రాజ్య బానిసత్వపు కాడి నుండి విడిపిస్తాడని క్షణమొక యుగంగా యూదులు ఎదురు చూస్తున్న రోజులవి. క్రీస్తు శకం 1వ శతాబ్ద కాలములో జరిగిన యథార్థ గాథ. దేవాది దేవుడు మనుష్య రూపం దాల్చాడు. బెత్లెహేము పట్టణంలో ఒక పశువుల పాటలో యేసుక్రీస్తుగా జన్మించాడు. గుర్తించలేకపోయారు. పాపపు బానిసత్వంలో బట్టి వ్యభిచారపు కోరల్లో చిక్కుకున్న అభాగ్య జీవితాలలో పవిత్ర జీవిత వెలుగు పూలు పూయించాడు యేసుక్రీస్తు. ఆయన తన రక్తాన్ని సర్వలోక పాప పరిహారానికే చిందించే గడియ వచ్చింది.
సిలువ వేయండి, అతన్ని సిలువ వేయండి, అతన్ని సిలువ వేయండి. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారవోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సిలువలో యేసు పలికిన మాటలు మానవ జీవితానికి దిశానిర్దేశం చేసి చరిత్రలో సువర్ణాక్షరాలుగా ఎప్పటికీ నిలిచిపోయాయి. నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని పలికిన ఆ ప్రేమమూర్తి యేసు గొర్రెల వలె దారి తప్పిపోయిన ఈ మనిషి యొక్క పాపానికై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. నిర్దోషమైన నిష్కలంకమైన ఆయన పవిత్ర రక్తం ఎలాంటి పాపాన్నైనా కడిగివేసి ప్రతి మనిషిని పవిత్రునిగా చేస్తుంది, సమస్త పాపాన్ని పరిహరిస్తుంది.
పరిమిత యోసేపు అనే ధనవంతుడైన యూదుల ఇంటికి ఆయన దేహాన్ని క్రిందకి దించి తన సొంతదైన రాతి సమాధిలో ఉంచాడు. రోమన్ ప్రభుత్వం వారు ఆ సమాధిని సుమారు 2 టన్నుల బరువైన రాతితో మూసివేశారు. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన రోమన్ భద్రతా దళాలను ఆయన సమాధికి కావలి ఉంచారు. చరిత్రలో ఆ 3 రోజులు ఎంతో కీలకం. తాను మరణించి 3వ దినాన లేస్తానని బాహటంగా యేసు బోధించిన సంగతి వారిని నిద్ర పట్టనీయలేదు. ఆయన మరణం ఆయన్ను వెంబడించిన వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మూడవ రోజు అంటే ఆదివారం ఉదయం ప్రపంచ చరిత్రలో నభూతో నభవిష్యతి అనదగిన అత్యంత అరుదైన సంఘటన జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కానీ ఆ బరువైన రాయి కానీ ఆయన మరణ విజయాన్ని ఆపలేకపోయింది. మరణం ఆయనను జయించలేకపోయింది. సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. అవును, యేసు లేచాడు, నిజముగా లేచాడు, పునరుత్థానుడైనాడు. తనను నమ్మిన వారి జీవితాలకు మరణం అంతం కాదని రుజువు చేశాడు. అటు తరువాత 40 దినములు యేసు అనేక మందికి వేరువేరు సందర్భాలలో వేరువేరు ప్రదేశాలలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఒలివ కొండ అనబడే ప్రాంతానికి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ వారందరూ చూస్తూ ఉండగా యేసు పరలోకానికి ఆరోహణమయ్యారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు